విశాఖపట్నం సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి, వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అండర్ వన్ రూఫ్, ఒకే బిల్డింగ్లో ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. ఇప్పటి వరకు మేము మెడికవర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ MVP యూనిట్, వెంకోజీపాలెం యూనిట్లో ట్రీట్ చేస్తున్నాము. కానీ ఈ బిల్డింగ్లో డెడికేటెడ్ రేడియేషన్ మెషిన్, Electa Versa HDNA machine is a very high-end radiation machine, one of the best in the world. And then we have a digital PET CT scan, bone marrow transplant unit, and then chemotherapy, targeted therapy, immunotherapy ఇవన్నీ ఇవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతకు మించి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, 4 ఆపరేషన్ థియేటర్స్ అండ్ హైలీ ఎక్విప్డ్ ICU అండ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అండ్ క్యాన్సర్ సర్జరీస్ చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దాంట్లో నేను ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ. ఈరోజు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది ప్రారంభించబడుతున్నదండి వైజాగ్లో. ఈ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా లేటెస్ట్ టెక్నాలజీస్, వరల్డ్ క్లాస్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి మెడికవర్ అందించడం జరుగుతున్నది. ఎనీవేర్ పీపుల్ రన్ బిహైండ్ ది మనీ, బట్ we in Medicover will run behind the patient in the treatment first, finance next. పేషెంట్లందరికీ వాళ్ళకున్న సదుపాయాలు, అంటే గవర్నమెంట్ సంబంధించిన పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే EHS, అలాగే రైల్వే ఎంప్లాయీస్ రైల్వేస్, CGHS, ECHS ఇవన్నీ కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో వాటికి ఉన్న పేషెంట్లు ఆ కార్డ్స్ ద్వారా లేకపోతే ఆ స్కీమ్స్ ద్వారా పూర్తిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఉచితంగా మా దగ్గర చేయించుకోవచ్చు. సో దాన్ని సదుపాయం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. అలాగే క్యాన్సర్ నివారణకు సంబంధించిన టీకాలు, అలాగే ప్యాప్స్మియర్ అనే టెస్టులు, అలాగే రొమ్ము క్యాన్సర్ సంబంధించిన మ్యామోగ్రామ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.